హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుబానా కిచెన్ అండి. ఏందనుకుంటున్నారు? ఇఫ్తార్లో ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో నాకు వంకాయలు కనిపించినాయి. సో ఇంకా ఎప్పుడు వంకాయ కర్రీ, వంకాయ మసాలా ఏదైనా ఈసారి వెరైటీగా వంకాయ బిర్యానీ చేద్దామని ట్రై చేశా. చాలా టేస్టీగా వచ్చిందండి. రండి చూపిస్తాను వంకాయ బిర్యానీ ఎలా చేయాలో. 2 గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఒక ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని వంకాయలు కట్ చేసుకున్నానండి. నా దగ్గర నల్ల వంకాయలు ఉన్నాయి. నల్ల వంకాయలు తీసుకున్నాను. వంకాయలు ఏవైనా తీసుకోవచ్చండి, నల్ల అయినా తెల్ల అయినా ఏదైనా తీసుకోవచ్చు. అవి మధ్యలో కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. అసలు ఈ వంకాయ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. నాన్ వెజ్ బిర్యానీ ఎంత టేస్ట్ వచ్చింది అంత టేస్ట్ వచ్చింది. ఎలాగొస్తుందో ఏమో, మా వాళ్ళు ఏమంటారని కొంచెం టెన్షన్ పడ్డాను. చాలా బాగా వచ్చింది. దీంట్లోకి నేను మసాలా పెట్టేసుకున్నానండి. మరి వంకాయలు చప్పగా కాకుండా కొద్దిగా మసాలా, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి నేను మసాలా చేసుకున్నానండి. ఆ మసాలా హాఫ్ స్పూన్ కొద్దిగా పెట్టుకున్నానంతే. ఎక్కువ కూడా అవసరం ఉండదులేండి. మళ్ళీ మనం కర్రీస్ కూడా పెడతాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పెట్టేసుకొని అన్ని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, అన్ని వంకాయలు నేను ఒక పావు కేజీకి నాకు 7 వంకాయలు ఏమి వచ్చినాయండి. ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, దాంట్లోని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇవి పెట్టేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ ఓవర్ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ మగ్గితే చాలు. ఇది మగ్గే లోపల నేను గిన్నె పెట్టేసుకొని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాను. గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. హోల్ గరం మసాలాని చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, సాజీరా, జాపత్రి ఇవన్నీ మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ట్రై చేయొచ్చండి బిర్యానీ ఇంట్లో, బాగా టేస్టీగానే వచ్చింది. ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసి వేసేసుకున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీంట్లో ఎక్కువ ఓవర్ స్పైసీ, ఓవర్ మసాలాలు ఏం అవసరం లేదండి. మన దగ్గర ఉన్న మసాలాలే సరిపోతాయి. లైట్ స్పైసీస్తో చాలా బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. చూడండి, ఈ లోపల వంకాయలు కూడా మగ్గిపోతున్నాయి. అవి మగ్గే లోపల ఈ కర్రీలోకి నేను ఒక టమాటా వేసుకున్నాను. బిర్యానీలో టమాటా నేను వేసుకుంటాను. ఎవరు చెప్పారో కానీ నేను బిర్యానీ టమాటా వేసుకుంటాను. ఆ కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల నేను ఎసరు పెట్టేసుకున్నాను. గిన్నె పెట్టేసుకొని 4 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి దాంట్లో వేసేసుకొని ఎసరుకు పెట్టేసుకున్నాను. ఈ లోపల కర్రీలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, నా దగ్గర కొంచెం బిర్యానీ మసాలా ఉంది. ఆ బిర్యానీ మసాలా అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకొని ఇందాక మనం మగ్గబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఈ వంకాయలు ఎక్కువగా చిదిరిపోయే వరకు కలపకూడదండి. కొంచెం ఆ మసాలాలో ఉడికే వరకు ఒక 5-10 నిమిషాలు పెట్టేసుకుంటే చాలు. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. వంకాయలు ఫ్రై చేయడం కూడా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు, కొంచెం మగ్గితే చాలు. ఎందుకంటే ఇప్పుడు కర్రీలో కాసేపు మగ్గుతాయి, తర్వాత దమ్ పెట్టేసుకుంటాం రైస్ వేసుకుని, అప్పుడు మగ్గుతుంది. కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని మగ్గిస్తే చాలు. చూడండి, నేను ఇప్పుడే ఒక నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నానండి. ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకొని ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అవ్వాలి కదా, అందుకని ఇది పక్కన మా వాళ్ళు బిర్యానీ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బిర్యానీ చూసి బిర్యానీ అన్నావు కదా అన్నారు. బిర్యానీ అంటే వెజ్ కూడా బిర్యానీయే. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. తినమంటే తిని చాలా మెచ్చుకున్నారండి బాగా వచ్చిందని. ఎసరైన తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని 75% ఉడికే వరకు పెట్టుకున్నానండి. ట్రై చేయొచ్చండి, ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, ట్రై చేసే ముందు నాకు లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఇది 75% ఉడికిన రైస్ని నేను లేయర్గా కర్రీస్ మీద వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒక 20 మినిట్స్ దమ్ ఇచ్చుకున్నాను. దీంట్లో కాంబినేషన్గా నేను మిల్ మేకర్ కర్రీ చేసుకున్నానండి. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పేస్ట్ టమాటా, ఆనియన్ కొంచెం ఆయిల్లో మగ్గబెట్టాను.
జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్న పేస్ట్ అండి ఇది. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, ఉప్పు, ధనియా పొడి వేసుకున్నాను. పెరుగు ఆప్షనల్ అండి, కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఈ మిల్ మేకర్ నేను వేడి నీళ్ళలో తీసి పెట్టుకున్న మిల్ మేకర్ అండి. అంతేనండి, లైట్ స్పైసీస్తో వంకాయ బిర్యానీ రెడీ.